నీకు నీ ఈగోకి మోతో మోగించకపోతే నా పేరు శైలుని కాదు. ఏంటండి మీరు కూడా నా బాబతేనా? చిన్నప్పుడు సక్రమంగా బడికెళ్తే ఇప్పుడు ఆ క్యాలెండర్ పట్టుకుని బట్టి పట్టే బాధ ఉండదు కాదుగా. ఓరి నా పిచ్చిడి, నేను 1, 2, 3 నేర్చుకోవట్లేదురా. నా పెళ్లికి ముహూర్తాలు పెట్టుకోవాలి కదా, అందుకే నాకు శైలుకి ఎన్ని గణాలు మ్యాచ్ అయ్యాయో లెక్క పెడుతున్నాను. అయినా మనిషి అన్నాక రకరకాల గుణాలు ఉంటాయండి. అన్ని గుణాలు మ్యాచ్ అవుతానే పెళ్లి చేసుకుంటారా ఏంటి? రేయ్, నీ అరాకొరా బ్రెయిన్కి ఎక్కువ పని పెట్టకలేదా? అవి గుణాలు కాదు, గణాలు. అంటే పెళ్లి పొంతనలు అని అర్థం. వాటిని బట్టే పెళ్లిళ్ళు ఫిక్స్ చేస్తారా? ఏంటి పక్కన చేరి మీ ఎదవగోల పెళ్లి పెళ్లి అని ఆఫీస్లోనే అనుకుంటూ ఇంట్లో కూడా ప్రశాంతత లేదు. కర్మరా, వదిలే వదిలే. ఏంటన్నయ్యో మంచి మూడ్లో ఉన్నట్టున్నావు? రారా, నువ్వు ఒక్కడవే తక్కువైపోయావు నా తల తినడానికి. ఇప్పుడే ఫుల్ మీల్స్ లాగించేశాను. ఇక నీ బుర్రేం తింటాను కానీ నీ ఫ్రస్ట్రేషన్కి కారణం ఏంటో చెప్పు. నీకెందుకురా, నీకన్నీ చెప్పాలా? తమ్మునన్నయ్య, నీ తమ్ముణ్ణి. చిన్నప్పటి నుంచి నువ్వు వదిలేసిన ఫుడ్ తిన్నాను, నువ్వు వాడేసిన బుక్స్ చదివాను, నువ్వు వదిలేసిన సైకిల్ తొక్కాను. అంతెందుకు నీ బట్టలు కూడా అదే సైజ్ సరిపోగా వేసుకోలేదులే. ఇలా ఇన్ని షేరింగ్స్ చేసుకున్నావు, మరి నీ ఫీలింగ్స్ షేర్ చేసుకోవా? చెప్పన్నయ్యా. ఏమి లేదురా, ఆఫీస్లో ఆ శైలితో గొడవ, ఇంట్లోనేమో ఈ మోహన్ గడి పెళ్లి గోల. ఇదే నా ప్రాబ్లం, అంతే. నీకు శైలేష్ గారికి గొడవలు అయ్యాయి కదన్నయ్యా, ఇక మోహన్ అనే అంటావా? ఒక 2 వారాలు ఓపిక పట్టావనుకో, శైలేష్ గారితో పెళ్లి కుదిరితే హ్యాపీగా వెళ్ళిపోతాడు. కుదరలేదనుకో సాడ్గా వెళ్తాడు. అయితే దానికి ఇంత టెన్షన్ ఎందుకన్నయ్యా? నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్. శైలేష్ గారితో పెళ్లి కుదిరితే హ్యాపీగా వెళ్ళిపోతాడు. కుదరలేదనుకో సాడ్గా వెళ్తాడు. పెళ్లి కుదిరితే హ్యాపీగా, కుదరకపోతే సాడ్గా. ఈ పాయింట్లో నేనెందుకు ఆలోచించలేదు? మోహన్ గారికి ఆ సీల్ రాకస్కి పెళ్ళైపోతే 2 పిడలు నాకు ఒకేసారి వదిలిపోతాయి. నా పెళ్లికి ముహూర్తాలు పెట్టుకోవాలి కదా, అందుకే నాకు శైలుకి ఎన్ని గణాలు మ్యాచ్ అయ్యాయో లెక్క పెడుతున్నాను. దొరికావే సీల్ రాకాసి. ఈ మోహన్ గారిని రెచ్చగొట్టి పెళ్లి పేరుతో నిన్ను లాక్ చేస్తాను. అప్పుడు టాస్క్లు ఎలా చేస్తావో, నా యూఎస్ డ్రీమ్ని ఎలా అడ్డుకుంటావో చూస్తాను. వచ్చేసావా? రా రా రా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఎందుకు? కూర్చో. అంత ఎక్సైటింగ్ గా ఎందుకు వెయిట్ చేస్తున్నావు? అంత కూల్గా అడుగుతావేంటి? ఉదయం నువ్వు వేసిన పంచవర్ష ప్రణాళిక ఫలితం ఏంటో తెలుసుకుందామని వెయిట్ చేస్తున్నాను. ఓహో అదా, అయితే నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటి అది? త్వరగా చెప్పు. నేను వేసుకున్న ప్లాన్ కి ఈ రోజే శంకుస్థాపన చేసేసాను. యుఎస్ డ్రీమ్ ఎండి చైరు ఓ అని రెక్కలు కట్టుకుని ఎగిరిన బాలుకి రెక్కలు కట్ చేసి ఎగరకుండా చేసేసాను. ఏం చేసావే? కొంపతీసి ఆ బాలు చేతులు విరిచేసావా ఏంటి? కాదే, ఆ యుఎస్ బ్రాంచ్ ఎండి పోస్ట్ కి బాలుకి పోటీగా నేను కూడా అప్లికేషన్ పంపిస్తానని మా బాస్ దగ్గర లాక్ చేసేసాను. వావ్! దాంతో బాస్ నన్ను బాలుని 2 టీమ్స్ గా డివైడ్ చేసేసి ఏవేవో టాస్క్లు ఇస్తాడంట. ఎవరు గెలిస్తే వాళ్ళే యుఎస్ పోస్ట్ కి అప్లై చేయాలంట. నాకు మాత్రం మంగమ్మ శబద సినిమా చూసినట్టుందే. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? ఏం చేస్తానా? సామ వేద దాన దండోపాయాలన్నీ ఉపయోగించి ఆ బాలుని అన్ని టాస్కుల్లో ఫెయిల్ చేసి యుఎస్ సీట్ కాదు కదా, యుఎస్ ఫ్లైట్ మొహం కూడా చూడనివ్వను. నువ్వేం చేసినా సరే నా ఫుల్ సపోర్ట్ నీకే. థ్యాంక్ యూ. అసలు నేను ఇన్వాల్వ్ అవుతున్నానని తెలిసేసరికి ఆ బాలుగడి మొహం చూడాలి.
100 డబ్బాల ఆవదో ఒకేసారి తాగేసినట్టు మొహం పెట్టాడు. అస్సలు ఎక్స్పెక్ట్ చేస్తుండడు కదా. పాపం రాత్రి కూడా కల్లోకి నువ్వే వస్తావేమో. లేకపోతే ఈ శైలుతో పెట్టుకుంటాడా? శైలునా మజాకా? మామా చందమామ. నేను చాలా సినిమాల్లో సీరియల్లో చూశాను. ఈ వాట్సాప్లు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు లేని కాలంలో కూడా ప్రేమికులంతా నీ ద్వారా తన ప్రేమను అవతల వాళ్ళకి పంపేవాళ్ళంట కదా. హౌ క్రేజీ యు ఆర్. అలాగే నా ప్రేమను కూడా శైలుకి అర్థమయ్యేలా చెప్పవా మామా? ఊరికే వద్దులే, నేను కూడా ఒక పాట పాడతాను. ఆ పాటని యాజ్ ఇట్ ఈస్గా అక్కడ ప్లే చేయి చాలు. నీ అందం చందమామ, నీ కళ్ళు చందమామ, నీ నవ్వు చందమామ, చందమామ, చందమామ. ఎవడాడు అర్ధరాత్రి పూట? రే ఒకసారి ఆను. థున్. ఏదో ట్రై చేసేలా గోవిందు. ఇలా చందమామలతో గాలితో దుమ్ముతో మాట్లాడుతూ కూర్చుంటే నీ కథ క్లైమాక్స్కి వెళ్ళదు. బిగినింగ్ లోనే ఎండ్ టైటిల్స్ పడిపోతాయి. నో, అలా జరగనివ్వను. నా కథ నెవర్ ఎండింగ్ సీరియల్ లాగా సాగుతూనే ఉండాలి. కదా అలా సాగాలంటే నువ్విక్కడ సాంగులు సింగుతూ కూర్చుంటే కుదరదు. డైరెక్ట్గా వెళ్ళి ఎక్స్ప్రెస్ చేయాలి మోహన్. అంతే అంటావా? నీకేం పోయే కాలం వచ్చిందిరా ఇలా గిల్లావు? అది కాదు గోవిందు, అసలు ప్రేమ పెళ్లి గురించి మాట్లాడితే ఇల్లు పీకి పందిరేస్తావు కదా. అలాంటిది నువ్వే స్వయంగా వచ్చి నన్ను ఎంకరేజ్ చేస్తుంటే నిజమా కాదా అని డౌట్ వచ్చి గిల్లాను. నిజమే. పాపం వీడు చాలా అమాయకుడు. రేపు ఆ సీల్ రాకస్ చేతుల్లో పడితే వీడి భవిష్యత్ ఏంటో. జాగ్రత్త, చూసుకోవాలి కదా. నీకెన్నిసార్లు చెప్పాను సరిగా చూసుకొని దువ్వు అని. నా జుట్టు ఎంత నొప్పెట్టింది, గుద్దునంటే మొహం పగిలిపోతుంది. ఏయ్, డబ్బులు తీసుకెళ్ళి అదేం లేదులే మోహన్. శైలజ నా కొలీగ్ కదా. ఏదో వర్క్ పరంగా టాలెంట్ విషయంలో మాకు మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. అంత మాత్రానికే నువ్వు ఇష్టంగా పెళ్లి చేసుకుంటానంటే నేనెందుకు అడ్డుపడతా చెప్పు? నిజంగానా? నేనంటే నీకు ఎంత ప్రేమ గోవిందు. నా గురించి ఎంత బాగా ఆలోచిస్తున్నావో. వీడికి ఏం చెప్పినా తట్టుకోలేడు. ముందు నువ్వేం చేస్తావంటే రేపు ఉదయాన్నే శైలు హాస్టల్ దగ్గరికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని ధర్నా చేయి. ధర్నానా? కుదరకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేయి. ఆమరణ నిరాహార దీక్ష అంటే చచ్చే వరకు దీక్ష చేయాలా గోవిందు? ఏం పర్లేదులే, నువ్వు చచ్చినా సరే శైలు పెళ్లి నీతోనే జరిపిస్తాను. థ్యాంక్ యూ గోవిందు, థ్యాంక్ యూ. అవును, నాకు డౌటు. ఎలాగో 15 రోజుల తర్వాత మంచి ముహూర్తాలు ఉన్నాయి కదా, అప్పటి వరకు ఆగి ఆ తర్వాత పెళ్లి గురించి మాట్లాడదాంలే. ఇప్పుడు అంత తొందర దేనికి? తొందర దేనికా? అసలు అమ్మాయిలకి ఎంత కాంపిటీషన్ ఉందో తెలుసా నీకు? 100 మంది అబ్బాయిలకు గాను 33 మంది అమ్మాయిలే ఉన్నారంట. రేపు నీకంటే మంచి సంబంధం వచ్చిందనుకో, అప్పుడు నీ గతేంగా అని చెప్పు. పైగా మండోలియా క్యాలెండర్ ప్రకారం ఇవి పెళ్లికి చాలా మంచి రోజులు. నిజమా? నువ్వు చెప్తుంటే నాకేదో హర్రర్ సీరియల్ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది గోవిందు. అయితే నేను ఉదయాన్నే వెళ్ళి శైలు కాలు పట్టుకుంటాను. చిచి అవసరం లేదు. ఆ పిల్ల కాలు పట్టుకునే బదులు వాళ్ళ నాన్నకు ఒక కాలు కొట్టి నేను పెళ్లికి రెడీ అని చెప్పు చాలు. మిగతా కదంతా వాళ్ళే నడిపిస్తారు. థ్యాంక్ యూ గోవిందు. హలో మామయ్య గారు. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్. ఇక్కడ స్విచ్ వేసా, లైట్ అక్కడ వెలుగుతుంది. ఓసే శైలు, నీకింకా వేరే దారి లేదే. పెళ్ళ లెక్క యుఎస్ఆ, రెండింట్లో ఏదో ఒక్కటే. నువ్వు ఆడపిల్లవు కాబట్టి నీ దారి పెళ్లి దారి. నేను మగరాయని కాబట్టి నా దారి యుఎస్ దారి.
బెటర్ డోంట్ కమ్ ఇన్ టు మై వే. ఏంటి నాన్న పెళ్ళా? మీరు కూడా అబ్బాయిని చూడాల్సింది నాన్న. నీకు ఇష్టమైతే చాలమ్మా. నేను ఫోటో చూశాను కదా, పాపం ఆ అబ్బాయికి నువ్వు బాగా నచ్చినట్టున్నావు. అందుకే అతను పెళ్లికి తొందరపడుతున్నాడు. పోనీ ఒకసారి నువ్వు ఆ అబ్బాయితో మాట్లాడమ్మా. సరే నాన్న, ఉంటాను. మోహన్, మా నాన్నగారికి కాల్ చేసావంట? లేదే, మా మావయ్య గారికి చేశాను. కామెడీనా? లేదు శైలు, నేను సీరియస్గానే ఫిక్స్ అయిపోయాను. ముందు నన్ను అడగాలి కదండి. ఆ, నువ్వు ఆఫీస్ టెన్షన్లో ఉన్నావు కదా, నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని. అందుకని నా డిసిషన్ కూడా మీరే తీసేసుకుంటారా? మౌనం అర్ధాంగీకారం అన్నారు కదా, అందుకే. అయినా అయినా అంత తొందర ఏంటండి? ఆ? మనం ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకోలేదు కదా. అంటే మండోలియా క్యాలెండర్ ప్రకారం ఇవి చాలా మంచి రోజులంట. మండోలియానా? అవును. మీ తెలివి మండినట్టే ఉంది. అయ్యో అలా అనకు శైలు, నిజంగా ఇవెంత మంచి రోజులు తెలుసా. అసలు ఎప్పుడు ప్రేమ పెళ్లి గురించి నెగిటివ్గా మాట్లాడే మా గోవిందు, అదే మీ టీం లీడర్ బాలు, స్వయంగా అరగంట సేపు నా బ్రెయిన్ వాష్ చేసి మండోలియా క్యాలెండర్ గురించి చెప్పి నిన్ను పెళ్లికి ఒప్పించమని చెప్పాడు. అంతా గ్రహాల మహిమ. ఆ బాలుగాడు నాతో పెళ్లికి ఈ మోహన్ని ఫోర్స్ చేయడం ఏంటి? లేదు లేదు, ఇందులో ఏదో తిరకాస్తుంది. ఖచ్చితంగా వాడు నా మంచి కోసమైతే చేయడు. చెప్తా, దీనికి కారణం ఏమై ఉంటుందో తెలుసుకోవాలి ముందు. ఓ, యుఎస్ ప్రాజెక్ట్లో ఎండి సీట్ కోసం అనమాట. మోహన్, శైలు, నువ్వు నన్ను పేరు పెట్టి అంటే నీ డెసిషన్ అంటే ఉయ్యాలా జంపాలా, శైలు పీక పిసకాలా, ఉయ్యాలా జంపాలా, దాని పీడ నాకు వదలాలా. ఈ మోహన్ గడ్ ఇంకా రాలేదేంటి? ఆఫీస్కి టైం అయిపోతుందే. వాడికి బాగా గాలి కొట్టించి మరీ పంపించాను. వాడి స్పీడ్ చూస్తే ఈ పాటికి పెళ్లి డేట్స్ కూడా ఫిక్స్ చేసేసి ఉంటాడు. పెళ్ళి అయిపోయి ఆ సీల్ రాకాసి బెంగళూరుకి, దాని అడ్డు తొలగిపోతే నేనేమో యుఎస్ఏ బ్రాంచ్ ఎండి సీట్లోకి. గోవిందు, 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 సూపర్ గోవిందు, గోవిందు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ముందు విషయం అర్థం ఇలా చెప్పు. చెప్పను, చూపిస్తాను. పెళ్లిలో ముఖ్యమైనవేంటో చెప్పు. ముహూర్తం, అది పర్ఫెక్ట్గా ఉండాలి. కాదు మోహన్, పెళ్లిలో ముఖ్యమైనవి 3 ముళ్ళు. ఓ, అదే అదే, త్వరగా కట్టేస్తాను. ఆ 3 ముళ్ళ వరకు చేరుకోవాలంటే మనం ముందు 3 స్టేజెస్ దాటాలి. ఏంటవి? ఫస్ట్ పరిచయం, ఆ, సెకండ్ స్నేహం, ఆ, థర్డ్ ప్రేమ. ఆ. ఇంట్రెస్టింగ్. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి? మన మధ్యన ఇప్పటి వరకు పరిచయం మాత్రమే ఉంది. సో నెక్స్ట్ స్టెప్ స్నేహం. అంటే మనం ఫ్రెండ్షిప్ చేయాలి. అప్పుడు నాకు మీకు ఎంత కంపాటబిలిటీ ఉంటుందో అర్థమవుతుంది. ఓ నిజమే, కానీ ఏం కాదండి, మనం ఫ్రెండ్షిప్ కూడా దాటి ప్రేమలోకి వెళ్ళిపోయాం అనుకోండి, మన రిలేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మన ఇద్దరికి మంచి రోజులు కూడా వస్తాయి. అంతేగాని ఈ తొక్కలో మండోలియాలు గిండోలియాలు ఇవన్నీ ఎందుకు చెప్పండి? ఏమంటారు? 1 మినిట్. హా, హా? ఫ్రెండ్షిప్ బ్యాండ్స్. వావ్, వాట్ ఏ స్పీడ్! కట్టవా? మరి నిన్ని కట్టాలిగా.
అరే గోవిందు, మేము పరిచయం అనే స్టేజ్ నుంచి స్నేహం అనే స్టేజ్లోకి అడుగు పెట్టడానికి మెయిన్ కారణం నువ్వే. ఇలానే ఈ స్టేజ్ కూడా దాటేసి ప్రేమ అనే స్టేజ్లోకి త్వరగా వెళ్ళిపోవాలని గట్టిగా కోరుకోవా ప్లీజ్ 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 ప్లీజ్. చేప ఇదేమన్నా క్యాన్సరా స్టేజ్లు దాటుకొని వెళ్ళి చావడానికి? ఆవిడ గారు చెప్పారంట ఈయన గారు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టుకొచ్చి ఊపుతున్నాడు. ఇద్దరు కలిసి గంగలో దూకి చావండి. ఛే! ఈ గోవింద్కి మల్టీ పర్సనాలిటీ డిసార్డర్ ఉందా? పోనీలే. గుడ్ మార్నింగ్ సార్. దీని పొగరు తోచడానికి ఒక కొండ సరిపోతుంది. హలో, సీనియర్ ఆఫీసర్ వస్తే విష్ చేయాలని తెలీదా? మేబీ మీకు షార్ట్ టైం మెమరీ లాస్ అనుకుంటా. ఆ? పర్లేదులేండి, నేనే గుర్తు చేస్తా. ఇప్పుడు మన ఇద్దరి మధ్య కాంపిటీషన్ నడుస్తుంది. మీకు ఒక టీం ఉంది, నాకు ఒక టీం ఉంది. అంటే ఇప్పుడు మన ఇద్దరం ఈక్వల్ అన్నమాట. మీరు విష్ చేస్తేనే నేను విష్ చేస్తాను, లేకపోతే చేయను. సింపుల్. ఎవరికి కావాలి నీ బోడి గుడ్ మార్నింగ్? వీడి ఈగోని దించాలంటే అంత ఈజీ కాదులే. దించుతా, చిన్నగా నీ ఈగోని దించుతా. రెడీగా ఉండరో బాల గోవిందం. నీ ప్లాన్ నాకు అర్థమైంది. ఇప్పుడు బాలుని నువ్వు అపోజ్ చేస్తావు కాబట్టి నేను వెళ్ళి నీ మీద కోపం చూపిస్తే బాలుకి నా మీద పాజిటివ్ ఒపీనియన్ వస్తుంది, అంతే కదా? ఆ? ఏయ్, తానే స్టోరీ రాసేసి స్క్రీన్ ప్లే వేసుకొని డైలాగులు కూడా రాసేసుకుంటుంది. ఏంటో. ఈ రోజు నేను మీ ఇద్దరికి ఫస్ట్ టాస్క్ ఇవ్వబోతున్నాను. ఆ టాస్క్ ఏంటో త్వరగా చెప్పండి సార్. కొంతమంది ఓడిపోవడానికి ప్రిపేర్ అవ్వాలి కదా. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే పర్వాలేదు, మరి అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. ఇంకా నేను టాస్క్ ఇవ్వలేదు, అప్పుడే మీరిద్దరు ఛాలెంజ్ స్టార్ట్ చేశారా? సారీ సార్, చెప్పండి. నెక్స్ట్ వీక్ ఢిల్లీలో నృత్య కళాకారుల ప్రదర్శన చాలా గ్రాండ్గా జరగబోతోంది. అందులో దేశ విదేశాల నుంచి ఎన్నో రకాల నృత్యాలు ప్రదర్శించడానికి వందల మంది కళాకారులు హాజరు కాబోతున్నారు. దానికి యాడ్ చేయాలా సార్? తొందరపడకయ్యా, నేను చెప్తాను కదా. ఆ ప్రోగ్రామ్ కి సంబంధించిన యాడ్ నెల రోజుల నుంచి టీవీలో నాన్ స్టాప్ గా టెలికాస్ట్ అవుతోంది. యా, ఆ ప్రోగ్రాంలో పార్టిసిపెంట్స్ వేసుకునే డ్రెస్ డిజైన్స్ చాలా డిఫరెంట్గా అండ్ ఆ కల్చర్స్ని ఎలివేట్ చేసేలాగా ఉండాలి. దానికి ఫ్యాషన్ డిజైనర్స్ ఉంటారు కదా సార్. ఎక్స్క్యూజ్ మీ. అర్థమైంది సార్. ఈ ప్రాజెక్ట్ లో మన యాడ్ ఏజెన్సీ ఫ్యాషన్ డిజైనింగ్ లో కూడా ఇంటర్లింక్ అవ్వబోతుందన్నమాట. యు ఆర్ వెరీ షార్ప్ శైలు. లైక్ బాలు, బోత్ ఆర్ సిమిలర్, సేమ్ టు సేమ్. అది సరే సార్, అసలు ఇందులో కాంపిటీషన్ ఏంటి? యా చెప్తున్నాను. అందులో యూజ్ చేయబోయే క్లాసికల్ డాన్సర్స్ వేసుకునే డ్రెస్సెస్ అన్ని నువ్వు ప్లాన్ చేయాలి శైలు. ఓకే సార్. అండ్ ఫోక్ డాన్సర్స్, వెస్ట్రన్ డాన్సర్స్ వేసుకునే డ్రెస్సెస్ అన్ని నువ్వు ప్లాన్ చేయాలి బాలు. ఇందులో కాంపిటీషన్ ఏముంది సార్? సగం పని నేను, సగం పని తాను పంచుకొని కంపెనీకి ఫేవర్ అవుతుంది, కానీ మాకేంటి లాభం? పిచ్చి బాలు, తీరిగ్గా కంప్లీట్ చేయడానికి నేనేమి వారాలు టైం ఇవ్వట్లేదు. జస్ట్ 24 hours మాత్రమే. అంటే ఒక్క రోజు అంతేనా? ఎస్, ముందుగా ఎవరు ఫినిష్ చేస్తే వాళ్ళే టాస్క్ విన్నర్. సార్ నేను ఒప్పుకోను సార్. తనకేమో ఓన్లీ క్లాసికల్ డాన్సర్స్ వరకే ఇచ్చారు, నాకేమో ఫోక్ అండ్ వెస్టర్న్ రెండు ఇచ్చారు. ఎక్స్క్యూజ్ మీ, ఓన్లీ క్లాసికల్ డాన్స్ అంటున్నారు? అదేమన్నా అంత ఈజీ అనుకుంటున్నారా? అసలు అందులో ఎన్ని రకాలుంటాయో తెలుసా మీకు? ఆ ఫోక్ అండ్ వెస్టర్న్ లో కూడా రకాలు ఉంటాయి తెలుసా? తెలుసా అని ఇక్కడే కూర్చున్నారంటే తెల్లారిపోతుంది. సరే, ఓ పని చేయండి, నువ్వు క్లాసికల్ తీసుకో బాలు, నువ్వు ఫోక్ అండ్ వెస్టర్న్ తీసుకో శైలు. ఓకే సార్, ఎనీథింగ్, నాకు నో ప్రాబ్లం. యా. అమ్మో, ఫోక్ అండ్ వెస్టర్న్ అంటే ఏవో లేటెస్ట్ సైట్లు సెర్చ్ చేయొచ్చు. అదే క్లాసికల్ అంటే పురాణాల నుంచి తవ్వి తీయాలి, లేట్ అయిపోతుంది. ఏం అవసరం లేదు సార్, ఫస్ట్ చాయిస్ ఈజ్ ద బెస్ట్ చాయిస్.
నేను ఫోక్ అండ్ వెస్టర్న్ తీసుకుంటాను. ఆ, ఓకే అలాగే కానివ్వు. అక్కర్లేదు. నో, నేను చేస్తాను. నో, నేను చేస్తాను. నేను చేస్తాను. నేను చేస్తాను. నేను చెప్తున్నాను నేను కదా, నేను చేస్తాను. నేను నేను చేస్తాను. stop this. బాలు నువ్వు వెస్టర్న్ చేయి, శైలు నువ్వు క్లాసికల్ చేయి. ఇద్దరూ కలిసి ఫోక్ చేయండి. ఓకే వెళ్ళండి. A square, B square, A plus B whole square. Tom and Jerry war, Ricky, A-Time, mine, I don't care. Attack, attack, Yelka, Billy, Meedake. Attack, attack, Kuvu, Mullu, Meedake. Attack, attack, Uppu, Nippu, Meedake. Attack, attack. మేడం 11 అయిపోయింది మేడం. ఇంటికి వెళ్ళిపోయి ఎర్లీగా వచ్చి వర్క్ చేసుకుందాం. నువ్వు ఉషా వెళ్ళండి, నేను ఒక 1 అవర్ వర్క్ చేసుకుని వస్తాను. అలాగే మేడం. ఉషా, ఓ బీబీసీ, చిత్ర వాళ్ళ ఇంటికి ఎవడో వచ్చి వెళ్తున్నాడే. నిద్రలో కూడా అలవాటు మానుకోవట్లేదు మన బీబీసీ. చిన్నగా తీసుకెళ్ళు, నేను కూడా కాఫీ తాగొస్తా. ఓకే మేడం. ఏ బీబీసీ పదవే, లగవే. ఈ డిజైన్ ని ఈ మోడల్కి షిఫ్ట్ చేస్తే బాగుంటుంది కదా. గుడ్ ఐడియా. నిషా, ఈ డిజైన్ని రీక్రియేట్ చేయగలవా? నిషా, నిషా. ప్రపంచం మొత్తంలో ప్రశాంతమైన జీవి ఎవర్రా అంటే ఒక్క ఆడదేరా. అదే కార్తీక్. ఈ మహాతల్లిని నమ్ముకున్నానంటే నా కొంప కొల్లేరే. నేను యుఎస్ బ్రాంచ్ సీట్ ఎక్కినట్టే. కాస్త నువ్వైనా సెట్కి డిజైన్ సెలక్షన్ కంప్లీట్ చేయరా. నా ఆశలన్నీ నీ మీద పెట్టుకున్నాను. నాకున్న ఒకే ఒక్క హోప్ నువ్వేరా. ప్లీజ్ రా. మరీ ఆర్ట్ సినిమా డైలాగులన్నీ ఒకేసారి కొట్టేయకరా. నీకెందుకు, నేను చూసుకుంటాగా. బాగా లేట్ అయింది, పద వెళ్దాం. నీకున్న ఒకే ఒక్క హోప్ ని నేను పోగొడతానుగా.